గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనేవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జనవరి 28 మంగళవారం. ఈనాటి పంచాంగరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. మరి ఈ రోజున బహుళ చతుర్దశి రాత్రి 7:37 వరకు ఉంది. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 8:56 వరకు ఉంది. ఈ రోజున వర్జ్యం పగలు 5 గంటల దగ్గర నుంచి 6:37 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 2:40 నుంచి 4:17 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:52 నుంచి 9:37 వరకు ఉన్నాయి. రాత్రి దుర్ముహూర్తం 10:57 నుంచి 11:42 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:30 సమయం అనుకూలంగా ఉంది. ఇవాళ విజయవాడకు సూర్యోదయం 6:35, సూర్యాస్తమయం 5:50. ఈరోజు రాత్రి 7:30 శుభ సమయం నడుస్తోంది. మరి ఇక ఈ రోజున గ్రహచారాన్ని చూస్తే గురువు వృషభంలో, కుజుడు మిథునంలో, కేతువు కన్యలో, చంద్రుడు ఈ రోజున ధనుసులో, అలాగే ఈ చంద్రుడు సాయంత్ర సమయానికి మకరంలో చేరతారు. రవి బుధులిద్దరూ కూడా ధనుసులో, మకరంలో, శని కుంభంలో, శుక్రరాహులిద్దరూ కూడా మీనంలో ఉన్నారు. ఒక్కసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మంగళవారం కృష్ణాంగారక చతుర్దశి. ఈ బహుళపక్షంలో వచ్చేటువంటి చతుర్దశికి కృష్ణాంగారక చతుర్దశి అని పేరు. యమం భౌమం ప్రపూజయేత్ అని చెప్పేసి వ్రత నిర్ణయ కల్పవల్లి గ్రంథం తెలియజేస్తోంది. యముణ్ణి, కుజుడిని ఇద్దరిని కూడా అర్చన చేస్తే చాలా విశేషం అని చెప్పేసి. ఇలాంటి చక్కనైనటువంటి రోజున గ్రహ సంపత్తులు సరిగ్గా లేనప్పుడు, కుజుడి ద్వారా వచ్చేటువంటి సమస్యలు బాగా ఉన్నప్పుడు అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని, యమం భౌమం అన్నారు కాబట్టి యముణ్ణి అలాగే కుజుడిని ఇద్దరిని కూడా అర్చిస్తే తద్వారా చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయనేది మనకి తెలుస్తోంది. కాబట్టి అందరూ కూడా ఇటువంటి మంచి రోజును సద్వినియోగం చేసుకుని కుజగ్రహ శాంతి చేసుకుని తద్వారా అందరూ కూడా సుఖపడతారని చెప్పి ఆశిస్తూ, మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలను కూడా చాలా దిగ్విజయంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే శుక్రరాహువులు వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని కుటుంబ వ్యవహారాలు కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఎక్కడైనా సరే చిన్న చిన్న సమస్యాత్మకమైనటువంటి ఫలితాలని మనం చూడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ కూడా నూతన ప్రయత్నాలు చేయకుండా రోజువారీ కుటుంబ వ్యవహారాల మీద దృష్టి పెడుతూ ఉండడం మంచిది. అశ్విని నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు నడుస్తూ ఉంటాయి. ఈ భరణి నక్షత్రం వాళ్ళ విషయంలో శుక్రుడు నక్షత్రాధిపతి వ్యయంలో పడ్డాడు. వీళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా రాబోయే కొద్ది రోజుల పాటు కాలక్షేపం చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ, బంధుమిత్రులతో కానీ. కృతిక 1వ పాదం వాళ్ళకి అన్ని విధాలు కూడా సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి. ఈ రోజున చాలా చక్కని ఫలితాంశాలు నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు నడుస్తూ ఉంటాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయంగా నడిచే అవకాశం ఉంది. ఎక్కడా సమస్యలు ఉండవు. అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా ఎన్నో విషయాలు సాధిస్తారు. రోహిణి నక్షత్రం వాళ్ళు ఈ రోజున ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా చాలా బాగా నడిచే అవకాశం ఉంది. తర్వాత మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు ఈ రోజున వాళ్ళ కార్యక్రమాలని కొంచెం ఇబ్బందికరంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎప్పుడు ఏ పని చేద్దామన్నా కానీ ఏదో రకమైనటువంటి సమస్య వెంటాడుతూ ఉంటుంది. కలహప్రదమైనటువంటి వాతావరణం బాగా నడుస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
కొన్ని సందర్భాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా మీ ప్రమేయం లేకుండానే సమస్యలు కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరం అవుతాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు బహు శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే మృగశిర 3-4 పాదాల వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ మరి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే పునరుసు 1-3 పాదాల వాళ్ళు అన్ని వ్యవహారాలని కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎన్నో వ్యవహారాలని చాలా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ వాళ్ళు ఆశించిన రీతిగా ఫలితాంశాలు ఉండవు. వీళ్ళ ప్రయత్నం మాత్రం చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది. వీళ్ళ ఆలోచన తీరు బాగుంటుంది. వీళ్ళు ఊహించే విధానం బాగుంటుంది. ఎలా ప్రయత్నం చేయాలని దానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా బాగుంటాయి. కానీ అక్కడ ఫలితాంశాలు మాత్రం పొందే టైంకి ఏదో రకమైన ఆటంకాలు వచ్చే అవకాశం వస్తూ ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఇక్కడ శుక్రబలం బాగుంది కాబట్టి కొంతవరకు ఆలోచన తీరు బాగా పెరిగి చక్కగా విజయాలు సాధించాలనే ప్రయత్నం వెళ్తారు. కానీ రవి కుజులు బాలేదు. అతను రోజువారీ వ్యవహారాలు చూడండి, ఆరోగ్యం బాగా చూసుకోండి, కుటుంబ వ్యవహారాల్లో సమస్య లేకుండా జాగ్రత్తలు పడండి. మీకు చాలా మటుకు సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అంత సాధారణంగా అనుకూల స్థితి కొంచెం తక్కువగానే ఉంటుంది. మీ ప్రయత్నాలు మాత్రం చాలా బాగుంటాయి. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభాలు అందే అవకాశం ఉంది. సింహరాశి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అన్ని కార్యక్రమాలను కూడా చాలా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక్కడ మఘ నక్షత్రం వాళ్ళకి శుభకార్యాలు, పుణ్యకార్యాల విషయంలో ధన వ్యయం బాగా జరిగే అవకాశం ఉంది. తర్వాత పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం చికాగ్గా నడిచే అవకాశం ఉంది. ఉత్తర 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా బాగా ఆనందంగా లాభదాయకంగా పూర్తవుతాయి. కన్యారాశి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. మీకు సంబంధించిన ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. హస్త నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుస్తుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎన్నో లాభదాయకమైన కార్యక్రమాలు నడిచే అవకాశం ఉంది. తర్వాత తులారాశి. మిత భాషణ, చక్కగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ఇవన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. ఏదో తెలియని ఇరిటేషన్, మనిషిని చూస్తే కోపం, వ్యవహారం చూస్తే చికాకు, పని చేద్దామనేటువంటి ఉత్సాహం ఉండదు. ఏదో తెలియని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మన చుట్టూ ఉందన్నట్టుగా భావన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇవాళ సానుకూలమైన పనులు కూడా మీరు సరిగా సాధించుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు సరిగా చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కగా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ తులారాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా ప్రాకృత ధర్మానికి సంబంధించిన కుటుంబ విషయం, వృత్తి విషయం, ఆరోగ్య విషయమే చూసుకోండి. ఇతర వ్యవహారాలు జరిగిపోవద్దు. ఇవాళ అది బాగా గమనించుకుంటారని చెప్పి ఇక్కడి నుంచి రాబోయే కొద్ది రోజుల పాటు కొంచెం శ్రద్ధతో వ్యవహరించాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా వేగంగా నడుస్తాయి. ప్రతి పనిని కూడా చాలా తెలివిగా, ఓర్పుగా సానుకూలం చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా అభివృద్ధి పదం వైపు నడుపుకుంటూ తీసుకెళ్తారు. అన్ని వ్యవహారాలను కూడా విజయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి.
అనురాధ నక్షత్రం వాళ్ళకి అన్ని వ్యవహారాలను కూడా కొంచెం సమస్య ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని తెలివిగా సాధించకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా ఆనందంగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఎంతో అద్భుతమైనటువంటి తెలివి ప్రదర్శించి సానుకూల వాతావరణాన్ని పొందే రీతిగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. ధనురాశి వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలని కూడా సవ్యంగా సాగుతాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మంచి జీవితం, మంచి ఫలితాలతో ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం గోచరిస్తూ ఉంది. మకర రాశి ఈ మకర రాశి వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, ఇట్లాంటి విషయాల్లో ఒక చక్కనైనటువంటి క్లారిటీ కలిగి ఉంటారు. మంచి నిబద్ధతతో ముందుకు వెళ్తారు. ఎన్నో విజయాలు సాధిస్తారు. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. ప్రతి అంశము కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ తగు శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ఎంతో లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మంచి ఫలితాలు, మంచి విషయాలు, మంచి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళి అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ధనిష్ట 1-2 పాదాల వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగా వేగంగా ముందుకు వెళ్తారు. శ్రవణ నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు బాగా నడుస్తూ ఉంటాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి మంచి ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన కాలమే. గురు శుక్రుల బలం బాగుంది. అయినప్పటికీ కూడా శని, రవి, బుధుల సంచారం దృష్ట్యా మీరు వాయిదాలు పనులు వేయడం మంచిది కాదు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోవడం అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేక శ్రద్ధతో, జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ పనులు మీరు స్వయంగా చూసుకోవాలి. కొంచెం ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి మాత్రం కొంచెం ప్రశాంతమైన జీవితానికి దగ్గరగా వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మీనరాశి దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తాయి. కుటుంబ విషయాల్లో చికాకులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు సరిగ్గా సాగవు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తెలివితేటలు బాగా పనిచేస్తున్నప్పటికీ కూడా వాటిని అమలు చేయలేని పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఎప్పుడు చికాకులు వస్తాయో, ఎప్పుడు సానుకూలంగా ఉంటుందో గమనించుకోలేకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.